అంకం రాహుల్ కేసు విషాదంతో అయింది. కనిపించకుండా పోయాడు అంకం రాహుల్ గత కొద్ది రోజుల క్రితం. ఒంగోలు పరిధిలోని సంగరాయకొండ పరిధిలో ఒక బావిలో విగత జీవిగా కనిపించాడు రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్. 4-5 రోజుల క్రితం రాహుల్ కనిపించకుండా పోయాడంటూ, అంటే రాహుల్ కనిపించడం లేదంటూ రాహుల్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేశారు. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 4వ ఏడాది చదువుతూ ఉన్నాడు రాహుల్. గత నెల 27న చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో కనిపించాడు రాహుల్. ఎంఎంటీఎస్ ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి సింగరాయకొండ చేరుకున్నాడు రాహుల్. 30వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు సింగరాయకొండ పోలీసులు. రాహుల్ చనిపోయాడా లేకపోతే చంపేశారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే బాడీకి, ఆ భౌతిక కాయానికి బండ కట్టి ఉండడం ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు, కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుతూ ఉన్నాడు రాహుల్. ఎంఎంటీఎస్ రైలు ఎక్కాడు. ఎంఎంటీఎస్ రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నాడు. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎంఎంటీఎస్ ఆ ట్రైన్లోకి రాహుల్ ఎక్కడం. అయితే ఎవరైనా చంపేస్తుంటారా, చంపేసి బావిలో పడేశారా, లేకపోతే రాహుల్ తనంతట తానుగా బలవన్ మరణానికి పాల్పడ్డా? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఎటువంటి అనుమానాల కింద కేసు రిజిస్టర్ అయింది? ఈ అంశానికి సంబంధించి, ఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. బట్ మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్, ఇదే అంశం సంబంధించి, అంటే తన కొడుకు ఇక్కడ లేడు అనే వార్త విని ఆ తల్లి గుండె తల్లడిల్లుతూ ఉంది. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది ఆ తల్లి. 4 రోజుల క్రితం తల్లి విడుదల చేసిన ఆ వీడియో చూద్దాం. ముందుగా పోలీసులు కూడా వాళ్ళని కూడా పిలిచి అడిగారు, కొంచెం తొందరగా చేస్తే బాగుంది అని. ఎన్ని రోజులు, 10 రోజులు అయిపోయి 12 రోజులు అయ్యారు. మా అబ్బాయి కేసు కాచిగూడ పోలీస్ స్టేషన్లో రాయించినాము, కేసు పెట్టినాము, చేసుకున్నారు, కేసు తీసుకున్నారు. వాళ్ళు కూడా వేసుకున్నారు ప్రాసెస్, అట్లేం లేదు. దీంతో చెప్తున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నాము అని అంటున్నారు. కానీ వెళ్ళిండా అక్కడ ఏం చేశారు కాలేజీలో చిన్న గొడవ అయింది. రైట్, అది ఆ తల్లి కన్నీటి గాథ. కొద్ది రోజుల క్రితం, గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ తల్లి ఆవేదన. మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? ఎందుకంటే ఆ భౌతికాయానికి బండ కట్టి ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. చంద్రశేఖర్. సచిన్, గత నెల నల్లకుంటలో ఉన్నటువంటి అంకం రాహుల్ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందినటువంటి, గత కొంతకాలం నుంచి అక్కడే హైదరాబాద్ లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యేటువంటి క్రమంలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. మిత్రులతో కలిసి ఒక రూమ్ లో అద్దెకుంటున్నారు. దీనిలో మిత్రులతో కాస్త పొరపొచ్చాలు వచ్చాయి, మాట జరిగింది, చిన్నపాటి గొడవ జరిగింది అనేటువంటి సమాచారం. దీనిలో భాగంగా ఇప్పుడే వస్తా అని రూమ్ నుంచి బయటకు వెళ్ళినటువంటి రాహుల్ కనబడట్లేదు. 2 ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తలేదు. మా ఫ్రెండ్, మీ కుమారుడు ఎక్కడ కనబడట్లేదు అంటూ మిత్రులంతా కూడా రూమ్మేట్స్ తల్లిదండ్రులకి సమాచారం అందించారు. సచిన్, ఈ క్రమంలో ఏం జరిగిందో అనేటువంటి ఆందోళనతో హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి ఆరా తీశారు. వెంటనే అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని తర్వాత గత నెల 25వ తేదీలో కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో సీసీ ఫుటేజ్ లో రాహుల్ సంబంధించినటువంటి ఉనికి కనబడింది. ఆ తర్వాత శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళాడు, ఎంఎంటీఎస్ తోని వెళ్ళాడు అనేటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా కనుక్కోవడం జరిగింది. ఇది కాస్త ఈ మధ్య కాలంలో గత 4 రోజుల కింద సోదరి, ఆ తల్లి
గ్రామం నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన కుమారుని ఆచూకీ కొరికి మేము చూస్తున్నాము, ఎక్కడున్నారు, ఎట్లా ఉన్నారు, క్షేమంగా ఉంటే పర్వాలేదు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరినీ వేడుకుంటూ విడుదల చేసినటువంటి ఆ వీడియో కాస్త మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వెళ్ళింది. ఆయన సూచన మేరకి పోలీస్ అధికారులు హైదరాబాద్ లో స్పందించారు. మరింత వేగవంతం చేయాలనేటువంటి కోణంలో మొత్తం ఆరా తీసేసరికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ప్రాంతంలో వ్యవసాయ బావి దగ్గర ఆయన ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టుగా కనుక్కున్నారు. ఆనవాళ్లతోని చూసుకొని ఆయన అన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. పూర్తిగా ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కోణంలో పూర్తి విచారణ జరుపుతున్నారు. ఇప్పుడైతే సస్పెక్టెడ్ డెత్, అనుమానాస్పద స్థితిలో మృతి అనేటువంటి కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇట్లా బయటకు వెళ్ళడం సారీ రిక్వెస్ట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మా కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. రాహుల్ ఇక లేడు అనే వార్త ప్రస్తుతం ఆ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తూ ఉంది. ఎందుకంటే నవమాసాలు కని పెంచి వృద్ధిలోకి వచ్చాడనుకున్న కొడుకు ఇంకొన్ని రోజులు పోతే తనకు అండగా నిలుస్తాడు, ఎదుగొచ్చిన కొడుకు తనకు అండగా నిలుస్తాడని చెప్పి ఏ తల్లిదండ్రులకైనా ఆశ ఉంటుంది. అదే నేపథ్యంలో ఆ తల్లి కూడా అలాగే ఆశలు పెట్టుకుంది. తన కొడుకు కనిపించట్లేదు అనే మాట ఆ గుండెను పిండేస్తూ ఉంది. రాహుల్ తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. అంకం రావు అనే వ్యక్తి మిస్సింగ్ అని వచ్చింది. కాలేజీలో చిన్న గొడవ ఫైనల్ ఇయర్ కాలేజీలో ర్యాగింగ్ చేసినట్టు మాకు వెనుకడి భయభ్రాంతులకు గురి చేసిండట. ఆ భయపడి ఈ అబ్బాయి అప్పటి నుంచి కనిపించడం లేదు. మళ్ళీ ఎవరైతే కాలేజీలో బెదిరించిన వ్యక్తి ఎవరు ఉన్నారో ఆ పిల్లాడే మాకు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసినట్టు మాకు వెనుకడి, మీ అబ్బాయి ఖాళీకి వస్తలేడు, 3 రోజుల సంధికి చిన్న గొడవ అయింది అని ఆ పిల్లాడే సమాచారం తెలిసినట్టు మాకు, ఇలా నాన్నగారు తెలిపినట్టు మాకు సమాచారం. ఈరోజు చూస్తే బావిలో శవమై తేలింది పిల్లాడు సింగరాయకొండలో. మేము ఫోటోలు కూడా చూసినాం. దాని మీద ముఖ్యంగా ఏంటంటే ఆ అబ్బాయికి చాలా ఈత వస్తుంది. ఎందుకంటే మేము ఐలాపూర్ గ్రామంలో మేము అందరం కలిసి మేము పొద్దున చెరువుకి తానం చేసేవాళ్ళం. మేమే ప్రత్యక్ష సాక్ష్యం పిల్లలకి ఈత వస్తుందని. దానికి మేము అనుమానం వ్యక్తం చేయడం ఏంటంటే నడుముకు పెద్ద రాయి కట్టుకొని దుంకడం అంటే సాధ్యం కాదు. అది ఎవరు చంపారని మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. దీని మీద దర్యాప్తు చేయాలని నేను కోరుకుంటున్నాను దయచేసి. మరియు వాళ్ళ నాన్నగారి ఆర్థిక పరిస్థితి కూడా అంతే. వారి నాన్నగారి దినచర్య అయిందంటే రోజు 150 రూపాయల మందులు తింటే పని చేయగలడు, టైలర్ పని చేస్తాడు. ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా ఘోరం. మీరు దయచేసి గవర్నమెంట్ పరంగా ఐలాపురం శవం చేరేటట్టు మేము కోరుచున్నాం. మరీ విన్నపించుకుంటున్నాం గవర్నమెంట్కు. రైట్, అది రాహుల్ కుటుంబం మాట్లాడుతున్న సందర్భం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, బాడీకి బండకట్టి ఉండడం కారణంగానే అనుమానం వ్యక్తం అవుతున్నాయని చెప్పి పోలీసులు ఏమంటూ ఉన్నారు? సచిన్, కన్నీరు ముందే కుటుంబ సభ్యుల రోజున అనేది చాలా విషాదంగా మారినటువంటి విషయం. ఎందుకంటే మిస్ అయినటువంటి కుమారుడు ఎప్పుడైనా వస్తాడు అనేటువంటి కోణంలో ఆశగా ఎదురు చూసినటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ఒక షాకింగ్ న్యూస్ రావడంతో కోలుకోవట్లేదు, తేరుకోవట్లేదు. ఇప్పటికీ అసలు అప్పుడే అనుమానం వ్యక్తం చేశాం మేము, ఏం జరిగింది, అంత పిరికివాడు కాదు అతను రాహుల్, మా దగ్గరికి వచ్చినా బాగుండేది, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేటువంటి కోణంలో వారు తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేస్తాం, ఆ బావిలో ఒక్కడే ఆయన తనంత తానే బలవన్మరణానికి పాల్పడ్డా, ఎవరైనా కావాలని బండగట్టి బావిలో వేశారా, అక్కడే పూడ్చి వేసినట్టుగా సమాచారం అందుతుంది. గుర్తు తెలియని శవంగా మా గుర్తు పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే గత నెల 25 ఆ తేదీ మధ్యలో మిస్ అయినటువంటి రాహుల్ ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చేసరికి ఇన్ని రోజుల పాటు ట్రేస్ అవుట్ చేయడంలో జాప్యం జరిగింది. ఇంత జాప్యం జరగడానికి గల కారణం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో అయితే వీరు అనుమానాలు చేస్తున్నారు సచిన్. పోలీసులు మాత్రం సమగ్రంగా మేము విచారణ జరుపుతాము, ఏ ఒక్కరిని వదలము, అన్ని రకాలుగా మేము
సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకొని దీని మీద పూర్తిగా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తాం, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సస్పెక్టెడ్ డెత్, అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా మేము పరిగణలోకి తీసుకొని కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు, మిత్రులను కూడా విచారణ జరుపుతాం. పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే మరింత లోతైన విషయాలు తెలియజేసే అవకాశం ఉందని చెప్తున్నారు సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి చేయడం మా టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. కనిపించకుండా పోయిన అంకం రాహుల్ కేసు విషాదంతమైంది. ఒంగోలు పరిధిలోని సింగరాయకొండ పరిధిలో ఒక బావిలో విగత జీవిగా కనిపించాడు రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్. 4-5 రోజుల క్రితం రాహుల్ కనిపించడం లేదంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది తల్లి. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 4వ ఏడాది చదువుతూ ఉన్నాడు రాహుల్. గత నెల 27న చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో కనిపించాడు రాహుల్. MMTS ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి సింగరాయకొండ చేరుకున్నాడు రాహుల్. 30వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు సింగరాయకొండ పోలీసులు. రాహుల్ చనిపోయాడా, చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాడీకి బండకట్టి ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వెళ్ళిండా అక్కడ ఏం చేశారు, కాలేజీలో చిన్న గొడవ అయింది. పిల్లలు ఏమనుకున్నారో తెలియదు, ఏం వస్తే తెలుస్తుంది అంటున్నారు పోలీసులు కూడా. వాళ్ళని కూడా పిలిచి అడిగారు, కొంచెం తొందరగా చేస్తే బాగుంది అని. మా పిల్లలు ఎన్ని రోజులు, 10 రోజులు అవుతుంది, 12 రోజులు అయ్యారు. మా అబ్బాయి కేసు కాచిగూడ పోలీస్ స్టేషన్లో రాయించినాము, కేసు పెట్టినాము, చేసుకున్నారు, కేసు తీసుకున్నారు. వాళ్ళు కూడా వేస్తున్నారు ప్రాసెస్, అట్లేం లేదు. దీంతో చెప్తున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నాము అని అంటున్నారు. కానీ వెళ్ళిండా అక్కడ ఏం చేశారు, కాలేజీలో చిన్న గొడవ అయింది. పిల్లలు ఏమనుకున్నారో తెలియదు, ఏం వస్తే తెలుస్తుంది అంటున్నారు పోలీసులు కూడా. రైట్, అది ఆ తల్లి గత 2-3 రోజుల క్రితం తన కొడుకు కనిపించట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది, వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం గంపెడాసలు తల్లి, నా కొడుకు ఎక్కడనూ ఉంటాడు, బాగానే ఉంటాడు, తిరిగి వస్తాడని చెప్పి గంపెడాసలు పెట్టుకుంది ఆ తల్లి. కానీ తన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఈ కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని చెప్పి కోరుకుంటున్న సందర్భం. మీరు చూడొచ్చు, అంకం రాహుల్ 21 years ఓల్డ్. ఆ అబ్బాయి కనిపించట్లేదని చెప్పి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తన ఫోటోని, తెలిసిన వాళ్ళంతా కూడా, తెలిసిన ప్రతి ఒక్కరూ దాదాపుగా తన ఫోటోని పోస్ట్ చేసి, ఆ వీడియోని పోస్ట్ చేసి, లాస్ట్ సీన్ కాచిగూడ రైల్వే స్టేషన్ అని చెప్పి ఆ ఫొటోస్, ఆ విజువల్స్ వేసి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కానీ రాహుల్ ఇక లేడు, ఇక రాడు. అయితే ఆ కుటుంబం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఆ కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. ముందుగా మీకు దండం పెడతా, హైదరాబాద్లో మిస్ అయ్యాడు హాస్టల్ నుండి. ప్లీజ్ దయచేసి నా కొడుకు ఏదైనా కనబడితే ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ పంపుతున్నాం ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మాది ఐలాపూర్ విలేజ్ కోట్ల మండల్. కింద కనిపించే అబ్బాయి పేరు అంకం రాహుల్. గత 10 రోజుల నుండి కనిపించడం లేదు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాడు. రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్లో లాస్ట్ కనబడ్డాడు. ప్లీజ్ దయచేసి ఎవరికైనా కనిపిస్తే ఈ కింద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే వీలైనంత వరకు ఆ విజువల్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాహుల్
చివరిసారిగా ఆ తల్లికి ప్రాణాలతో కనిపించిన ఆ దృశ్యాలవి. నవమాసాలు కని పెంచిన కొడుకు కళ్ళ ముందే 20 ఏళ్ళు 21 ఏళ్ళు, మహా అయితే ఇంకొక ఏడాది 2 ఏళ్లలోనూ, ఎందుకంటే బీటెక్ 4th ఇయర్ కదా, ఇక చదువు పూర్తయింది, ఉద్యోగం చేస్తాడు, కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని చెప్పి కొండంత ఆశలు పెట్టుకుంది ఆ కుటుంబం అని చెప్పి. ఆ కుటుంబం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటుంది. రోజు అయింది, 2 రోజులైంది, కొడుకు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. రాహుల్ సోదరి మీరు చూడొచ్చు, వాళ్ళు ఆ కుటుంబం శోకసందనలో మునిగిపోయింది. కనిపించకుండా పోతాడా, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు కదా, ప్రాణాలతో ఉంటే చాలు నా కొడుకు అని చెప్పి ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. గోరు ముద్దులే తినిపించిన కొడుకు ఇంతింతై వాటినింత అన్నట్టుగా అంత వాడయ్యాడు. అలాంటి కొడుకు ఈరోజు తన కళ్ళ ముందు విగత జీవిగా ఉండడాన్ని ఆ తల్లి భరించలేకపోతుంది, ఆ కుటుంబం భరించలేకపోతుంది. అయితే ఆ కుటుంబానికి ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే, బావిలో రాహుల్ భౌతిక కాయానికి ఒక బండరాయి కట్టి ఉండడాన్ని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఎవరు అటువంటి పనులు చేయరు కదా, ఒకళ్ళు అంత వెయిట్ ఉంటే ఎలా దూకుతారు అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ పరిస్థితి ఏంటి, ఒంగోలులో ఇటు రాహుల్ భౌతిక కాయం దొరికింది, ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అంటే ఏ సందర్భంలో దొరికింది, ఎలా తెలిసింది, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఒంగోలులో రాహుల్ భౌతిక కాయం దొరికింది అనే అంశం ఎప్పుడు తెలిసింది, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి అంటే విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి శ్రీనివాస్? సాధారణంగా ఈ కేసుని గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్న సింగరాయకొండ పోలీసులు అంటే గత నెల 30వ తారీఖున కొంతమంది వ్యక్తులు అంటే ఇచ్చిన సమాచారం మేరకు గుర్తు తెలియని మృతదేహంలో కేసు నమోదు చేసుకున్నారు. కాకపోతే సోషల్ మీడియాలో రాహుల్ అంటే అంటే ఇంటి నుంచి పారిపోయాడు, చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి కాలేజీ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన నేపథ్యంలో కూడా దాన్ని సింగరాయకొండ పోలీసుల దృష్టికి రావడం, సింగరాయకొండ పోలీసులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆ బాడీ అంటే రాహుల్దేనా కాదా అని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్ పీరియడ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కాకపోతే తల్లిదండ్రులు అతను దగ్గర లభించిన అంటే ఏటీఎం కార్డు, అదేవిధంగా లాకెట్ ఆధారంగా తన కుమారుడే అని చెప్పేసి తల్లిదండ్రులు గుర్తించారు. కాకపోతే రాహుల్ హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు రావాల్సిన పరిస్థితి, ఇక్కడ అతను మృతదేహం అంటే చనిపోయిన స్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఏంటన్నది కోణంలో కూడా ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకపోతే తల్లిదండ్రులు బాడీని అయితే గుర్తించారు, కానీ తల్లిదండ్రులకు బాడీని అప్పగించడం కోసం సింగరాయకొండ పోలీసులు DNA టెస్ట్ కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరొక అనుమానాన్ని అయితే పోలీసుల ముందుకు తీసుకొచ్చి ఆ కోణంలో విచారణ చేయాలని చెప్పేసి పోలీసులకు అయితే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఏంటంటే రాహుల్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి, ఎందుకంటే అతను కనిపించకుండా పోయాడు అని చెప్పేసి ఫిర్యాదు అనే ముందులో అతను స్నేహితుడితోటి మాట్లాడినట్టు ఫోన్ కాల్ సంభాషణ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని అతని స్నేహితుడు కూడా విచారించినట్టు సింగరాయకొండ పోలీసులు తెలుస్తుంది. కాకపోతే సాధారణంగా అతని దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాడు, దానికి సంబంధించి మాట్లాడుకున్నాడు తప్పితే అంతకు మించి వేరే అనుమానించాల్సిన విషయం ఏమి లేదని చెప్పేసి పోలీసులు కూడా నిర్ధారించారు. కాకపోతే అతను ఇక్కడ పలు అనుమానాలకు దారితీస్తున్న విషయం ఏంటంటే సచిన్, అతను హైదరాబాద్ నుంచి సింగరాయకొండకు రావాల్సిన కారణం ఏంటి అనేది ఒక కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా అతనికి ఏదన్నా గతంలో ఏదన్నా పరిచయాలు ఉండడంలో పరిచయాల నేపథ్యంలో సింగరాయకొండకు వచ్చాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతన్ని ఎవరైనా ఏదైనా అతని దగ్గర ఉన్న డబ్బుల కోసం కానీ లేకపోతే మరి ఇంకేదైనా కారణాల వల్ల కానీ లేకపోతే అతన్ని హత్య చేసి
అతనికి కాళ్ళకి చేతులకి అంటే రాళ్ళు కట్టి బావిలోకి వేశారా అన్న ఒక కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే అతను మృతదేహం లభించినప్పుడు అతనికి కాళ్ళకి పెద్ద రాళ్ళు అంటే ఏ పరిస్థితిలో కూడా అతను వాళ్ళ బయటపడేదానికి వీలు లేకుండా కాళ్ళకి రాళ్ళు కట్టి బావిలో పడేసిన పరిస్థితి. ఆ విధంగా పోలీసులు అయితే బాడీని రాహుల్ బాడీని గుర్తించిన అంటే అటువంటి పరిస్థితుల్లో ఎలా గుర్తించారు? ఎందుకంటే ఒక బావిలో ఒక భౌతిక కాయం పడిపోయింది లేకపోతే పడేశారు అనుకున్నప్పుడు సాధారణంగా రాయికట్టు ఉంటే కింద ఉండిపోవాలి, లేకపోతే డికంపోజ్ అయిన తర్వాత అప్పుడు బయటికి తేలితే అంటే పార్ట్గా విడిపోయి పైకి తేలితే అప్పుడు తెలియాలి. ఎలా తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఈ అంశం? అంటే ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి దీని గురించి ఎటువంటి సమాచారం అందుతుంది? అంటే అతనికి బాడీకి అయితే రాళ్ళు కట్టారు, కానీ ఆ రాళ్ళు ఎంత మాత్రము అతను నియంత్రించా అంటే బతికున్నప్పుడు వాటిని విడిపించుకొని పైకి వచ్చేంత పరిస్థితి లేనంత బరువు రాళ్ళు మట్టికే ఉన్నవి. అయితే అతను బాడీ ఒక రోజు అంటే 24 hours నీళ్ళలో ఉన్న తర్వాత అతను కొద్దిగా ఆ బాడీ అంటే తర్వాత కూడా అతను కొద్దిగా పైకి కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు అన్న కోణంలో అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు సత్యం. ఎందుకంటే సాధారణంగా ఒక 20 అడుగులు వాటర్ ఉన్న బావిలో కూడా కొంత ఒకవేళ ఏదైనా వెయిట్ ఉన్న బాగా అంటే అతను మనిషి వెయిట్ కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉంటే అది బయటికి కనిపించదు, కానీ కొంత వెయిట్ మేనేజ్ చేసుకున్నప్పుడైతే అది బాడీ కొద్దిగా తేలిన తర్వాత కనిపించే అవకాశం ఉంటుంది. అది బాడీ కూడా హెడ్ అది కనిపించింది ఫస్ట్. అది అనుమానంగానే పోలీసులు సమాచారం అందించడం, పోలీసులు వచ్చి ఆ బాడీని బయటికి తీసిన తర్వాత రెండు కాళ్ళకి గ్రానైట్ రాళ్ళు లాంటివి తాడుతో కట్టి ఉన్నాయన్న అనుమానం కూడా అంటే అనుమానాస్పద కేసుగా కూడా నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ అయితే ఆ కోణంలో చేస్తున్నాడు. ఇది మొత్తానికి ఇటు హైదరాబాద్ లో అతను మిస్ అవటం అంటే గత నెల 27వ తారీఖు చివరిసారిగా అతను హైదరాబాద్ లో కనిపించాడని చెప్పేసి చివరిసారిగా అతను ఎవరితో మాట్లాడాడని చెప్పేసి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు విచారించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో దానికి సంబంధించి అతని మీద మిస్సింగ్ కేసు అంటే జగిత్యాల రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఐలాపూర్ లో ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారని చెప్తున్నారు. అక్కడ కేసు నమోదైందా లేకపోతే ఎక్కడైతే మిస్ అయ్యాడు హైదరాబాద్ లో చదువుకున్న కళాశాల ప్రాంగణం దగ్గర నుంచి కూడా కేసు ఫైల్ చేశారు. ఈ 2 కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్న పోలీసులకి ఇప్పుడు సింగరాయకొండలో అతని బాడీ లభ్యం కావటం అసలు ఏ విధంగా చూడవచ్చు అని చెప్పినట్టుకి పోలీసులు అయితే కొద్ది లోతుగా విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇది రాహుల్ బాడీయా అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే గుర్తించారు. కాకపోతే అతని కుమారుడు అతని తల్లిదండ్రుల కొద్దిగా టెక్నికల్ అంటే DNA టెస్ట్ రిపోర్ట్స్ రావాల్సి వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా లోతుగా విచారించే అవకాశం ఉంది. ఏదైనా తల్లిదండ్రులు ఈ చదువు విషయంలో ఏదైనా మందలించడం వల్ల అతను దూర ప్రాంతం వీళ్ళు కనిపించకుండా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో బతకూడదు, నేను ఎవరు చనిపోయింది కూడా ఎవరికి తెలియకూడదు తెస్తుంటే అతను ఏదైనా స్వయంగా కాళ్ళకి రాళ్ళు కట్టుకొని బావిలోకి దూకి సూసైడ్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా అతను కాలేజీ చదువుకున్న రోజులు ఏదైనా పరిచయాలు ఏ రోజులు ఏదైనా ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఎందుకంటే ఆ సూసైడ్ చేసుకునే మోటో ఉన్న వాళ్ళు అంత దూరం అక్కడంటే హైదరాబాద్ నుంచి సింగరాయకొండ వరకు రావాల్సిన పరిస్థితి లేదు. ఈ మధ్యలో చాలా హైట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆ హైట్ ప్లేస్ లో చేస్తున్నా కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కాకపోతే సింగరాయకొండ పర్టికులర్ గా ఆ ప్రాంతంకి వచ్చి ఎందుకు చేసుకున్నాడు అసలు అనేది కూడా పూర్తిగా అతను ఫోన్ నెంబర్ అంటే లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, అతను ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అతనితో ఎవరితో గొడవలు ఉన్నాయా, కాలేజీలో ఏ విధంగా ఉండేవాడు, ఈ కోణంలో కూడా హైదరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నట్టు ఉంది. ఆ హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఈ ప్రాంతంలో అతనికి ఏదైనా పరిచయాలు ఉన్నాయా, గతంలో అతను ఫోన్ నుంచి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికైనా కాల్ చేయటం కానీ లేకపోతే అతను మాట్లాడటం కానీ జరిగిందా. ఎందుకంటే పర్టికులర్ గా అతను బాడీ లభ్యమైన ప్రాంతం కొద్దిగా మారుమూల ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిటీకి అంటే సింగరాయకొండలోనే ఒక మారుమూల ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ప్రత్యేకించి జరిగిందా, లేకపోతే ఇతను ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో అతని దగ్గర ఏదైనా డబ్బులు లేకపోతే ఏదైనా గోల్డ్ లాంటిది ఉంటే ఎవరైనా హత్య చేసి అతన్ని బావిలో పడవేశారు అనేది ముఖ్యంగా ఈ 2 కోణాల్లో మట్టికి పోలీసులు అయితే లోతైన విచారణ చేస్తున్న ఈ విచారణ నివేదిక త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విచారణకి అంటే ఆ హత్య గల అతను మృతికి గల కారణాలు బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మృతదేహము రాహుల్ అని చెప్పేసి తెలియజేసే దానికోసం కూడా DNA రిపోర్ట్స్ వస్తే వాటికి కూడా పూర్తిగా ఆ విషయం కూడా తేటతలమయ్యే అవకాశం తెచ్చాను. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం కనిపించకుండా పోయిన అంకన్ రాహుల్ కేసు విషాదంతమైంది. ఒంగోలు పరిధిలోని సింగరాయకొండ పరిధిలో ఒక బావిలో విగత జీవిగా కనిపించాడు రాహుల్.
రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్. 4-5 రోజుల క్రితం రాహుల్ కనిపించడం లేదంటూ రాహుల్ తల్లి వీడియో రిలీజ్ చేశారు. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 4వ ఏడాది చదువుతూ ఉన్నాడు రాహుల్. గత నెల 27న చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో కనిపించాడు రాహుల్. MMTS ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి సింగరాయకొండకు చేరుకున్నారు రాహుల్. 30వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు సింగరాయకొండ పోలీసులు. రాహుల్ చనిపోయాడా లేకపోతే చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాడీకి బండకట్టి ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు MMTS రైల్వే స్టేషన్లో MMTS ట్రైన్లోకి ఎక్కుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకొక వైపు అటు కాచిగూడ రైల్వే స్టేషన్కి చేరుకుంటున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఫస్ట్ బాక్స్లో కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంట్రీ పాయింట్ దగ్గర మీరు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇటు సైడ్ సెకండ్ బాక్స్లో MMTS ట్రైన్లోకి రాహుల్ ఎక్కుతున్న ఆ దృశ్యాలను మీరు చూడొచ్చు. కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుతుండగా బహుశా అది ఆ తల్లికి ఆఖరి చూపు అనుకుంటా తన కొడుకుని ప్రాణాలతో చూడడం. ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది.